దాదాపుగా 199 దేశాల్లో ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవం జరుగుతుంది. ఎందుకు ఇంత ప్రాముఖ్యత దీనికి లభించింది అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఏంటి యోగాలో ఉన్న ప్రత్యేకత? యోగా చేయటం వల్ల ఎటువంటి మార్పులు జరుగుతాయి మనకి? ఈ విషయాలు మీరు ఎప్పుడైతే కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తారో మనం లైఫ్ లాంగ్ దీన్ని వదిలిపెట్టకుండా సాధన చేయడానికి ఒక చక్కటి అవకాశం ఏర్పడుతుంది. యోగా అనేది ప్రధానంగా ప్రాక్టీస్ చేస్తే వచ్చే మార్పు ఏంటంటే ఇట్ టచెస్ ద ఎట్ ఎవర్ లెవెల్ ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్. ఈ 3 దశల్లో మంచి మార్పు జరుగుతుంది. శరీరంలో అదనపు బరువు ఉండదు, అదనపు పెరుగుదల ఉండదండి. శరీరం ఒక శిల్పలాగా ఉంటుంది. అంటే ఏంటి దానివల్ల ప్రయోజనం అంటే, మీరు కూర్చున్న ప్రదేశంలో ఒక అరగంటో, గంటో, 2 గంటలో కూర్చోబెడితే మీరు కదలకుండా అలాగే స్థిరంగా కూర్చోగలిగితే అది మీకు శారీరకంగా వచ్చినటువంటి మార్పు అండి. ఇక మానసికంగా ఎటువంటి మార్పు వచ్చిందంటే, ఇవాళ మనల్ని పట్టిస్తున్నాయి చాలా ఉన్నాయండి. అవేంటంటే భయం, పిరికితనం, ఆత్మన్యూనతా భావం, అనుమానం, అపార్థం, సోమరతనం, బద్ధకం, పిసినార్తనం, అంతర్మదనం, ఊగిసలాట, ఏ నిర్ణయం చేయలేకపోవటం, 10 మందిలో కలవలేకపోవటం, భావాలు వ్యక్తీకరించలేకపోవటం, అతి బరువు, ఆవలింతలు, నిద్రమొత్తు, పోస్ట్పోన్ మెంటాలిటీ, ఇవన్నీ కూడా చాలా డేంజరస్ స్వభావాలండి. తెలుసో తెలియకో ఇవి ప్రతి ఒక్కరిలో అంతర్గతంగా ఉండిపోతాయి. ఈ తమోగుణ స్వభావాలు మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేయటం వల్ల పోతాయి. ఇక మరికొన్ని ఉన్నాయి, ఇవి రజోగుణ లక్షణాలు అంటాం. కోపం, పగ, ప్రతీకారం, ఈర్ష్య, కక్ష, అసూయ, ద్వేషం, పోటీతత్వం, ఆరోపణతత్వం, ప్రశ్న ధోరణి, తిరుగుబాటు ధోరణి, ఏకపక్ష ధోరణి, నా మాటే చెల్లాలి అనే భావన, మూర్ఖత్వం, ఇవన్నీ కూడా మరొక కోణంలో ఉండేటువంటి డేంజర్ స్వభావాలు. కాబట్టి మీరు యోగా ప్రాక్టీస్ చేస్తే ప్రశాంతత వస్తుంటే ఏమవుతుంటాయి అంటే ఇవన్నీ డిజాల్వ్ అవుతుంటాయి. యోగాసనాలు అంటే ఇందాక చెప్పినట్టుగా ఏదో ఆరోగ్యం కోసం, ఏదో ముసలాళ్ళు అయిపోయిన తర్వాత, పెద్దాళ్ళు అయిపోయిన తర్వాత వేసేటువంటిది కాకుండా ఈరోజు భారత ప్రభుత్వం దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఈ యోగాసన అసోసియేషన్ని భారత ప్రభుత్వం రికగ్నైజ్ చేసింది. దీనిలో ఇందాక చెప్పినట్టుగా ఆయన ఇంటర్నేషనల్ జడ్జి అయ్యాడు. జడ్జి అంటే మరి అందరూ మీరు ఆసనాలు వేశారు కదా, నేషనల్ జడ్జి అంటే ఏంటి? జడ్జెస్ వచ్చి ఏం చేస్తారు అంటే దీన్ని ఒక క్రీడగా కూడా గుర్తించడం జరిగింది. దీన్ని ఒక క్రీడగా గుర్తించి ఒక ఆటగా, ఎందుకంటే బాలబాలికలకి ప్రోత్సాహం ఇవ్వాలి కాబట్టి. ఇది మిగతా దాకా ఇప్పుడు మంచి క్రీడలు ఆడినప్పుడు మీకు ఏదైనా సర్టిఫికేట్స్ వస్తే ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది. యోగా అనగానే అది ముసలాళ్ళు చేసుకునేదో, పెద్దాళ్ళు చేసుకునేదో, లేదా జబ్బు పడిన వాళ్ళు చేసుకునేదో అనే భావన కాకుండా ఇది ఒక జీవితానికి నిర్మించే దానికోసం. అంతేకాకుండా ఇది అందరికీ అలవాటు అవ్వాలి కాబట్టి ప్రోత్సాహంగా ప్రభుత్వం అంతా కూడా మీకు ఒక అవకాశాన్ని కల్పించింది. అది దీనిలో కూడా ఒక ఆటలాగా ఒక చేరి దానిలో మంచి బహుమతులు పొందేదానికి ఉంది. డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్, స్టేట్ కాంపిటీషన్స్, నేషనల్ కాంపిటీషన్స్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ వచ్చేటువంటి సర్టిఫికేట్స్ మీకు భవిష్యత్తులో కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది అనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మన నరేంద్ర మోడీ గారు యోగా అనేదాన్ని ఆయన ఖచ్చితంగా, ఆయన ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఈరోజు యోగా కంపల్సరీ చేస్తారు. ఆయన ఈసారి ఇప్పుడు 3వసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అట్లాగా మనం యోగా అనేదాన్ని మన క్రమశిక్షణ మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది. అది మనం ముందు తెలుసుకుంటే యోగా అనేది ఒక శరీరానికి సంబంధించిందే కాదు, మన ఆరోగ్యం, మన శాంతి, మనం కార్యక్రమాలు, మంచి కార్యక్రమం ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఈరోజు ఏం చేయాలి అనే దానికి ఒక నిదర్శనం యోగా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు నేను కూడా 1 గంట సేపు ఖచ్చితంగా యోగాసనాలు వేస్తాను. అట్లాగే మీరందరూ కూడా ఈరోజు బాగా చేశారు. యోగా అనేదాన్ని చాలా బాగా చేశారు.
दाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा जनगण मंगल द्रायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय